తిరిగినాడేసయ్య మన ఊరికొస్తున్నాడమ్మ యేసు భజే. ఇదొక పాట. యేసు భజేనా నువ్వు అనేది? యేసు భజే. మళ్ళీ పాడది. యేసు భజే యేసు భజే మన యేసుడు వస్తున్నాడమ్మ యేసు భజే. ఇట్లా డ్యాన్స్ వేసుకుంటాం, పోరాటంలో తిరిగేవాడు. ఇంకా ఆ పాటలు ఇంకేముంది? ఊరు ఊరు తిరిగినాడేసయ్య ఊరు ఊరు తిరిగినాడేసయ్య మన ఊరికొస్తున్నాడమ్మ యేసు భజే. అట్లన్నిటి మీద పోల్చి చెప్పుకోవడం అన్నమాట. గుడి గుడి, గ్రామం గ్రామం తిరిగినాడేసయ్య మన గ్రామం వస్తున్నాడని, మన ఊరు వస్తున్నాడని అట్ట కోలాటం పాట ఇది. ఖమ్మంపాడు, కాకరవాయి, రేగులగడ్డ, ముచ్చింతాల 70 సంఘాలు జగ్గేపేట డేండ్రి. 70 సంఘాలు అయితే నేను ఒకసారి వెనగచ్చిపోరు నువ్వు వచ్చావు నాన్న, గుర్తుందా? గుడ్ ఫ్రైడేకి వచ్చా. ఏదో నేను మాట్లాడే అసలు కట్టలేదు. నేను ఎప్పుడో చెప్పింది నాకు, అక్కే ఒక్కటి ఉంచుకో, ఎప్పుడైనా సరే పుస్తకాలు చేసుకోవచ్చు. ఒక వీడియో ఉండాలి నీ దగ్గర, చూశాను మీ ఇంట్లో పెట్టి. అది పోయింది నా దగ్గర. ఆ డ్రైవ్ ఎందులో అయితే పెట్టానో అది ఎక్కడో పోయింది. లేకపోతే అందులో చాలా ఉంది, నాన్న ప్రసంగాలు అన్నీ పెట్టాను. మన ఊరు దగ్గర ఏదో ఊరు గుర్తురాట, ఆ ఊర్లో ప్రసంగం చేశాను. జగ్గేపేటలోనే డేవిడ్ గారు గుడి ఉంది, ఆ డేవిడ్ గారి గుడిలో ప్రసంగం చేశాను. 2 సార్లు చేశాను. ఆ అయ్యగారి పేరు కూడా రాటాను. అయ్యగారి క్లాసిక్ నాన్న ఎక్కడుండే నాన్న అయ్యగారు నిత్య బాగుంటుందని ఉంటుంది. ఎవరు తీసుకురన్నప్పుడు ఎవరికి పాత వేసుకునే ఇది లేదు, పెంచారంట డబ్బులు. ఆరేశారంట. స్త్రీలను చూడు ప్రభు, స్త్రీలు వీళ్ళు చూడు వాళ్ళు చూడు, ఆ పని చేసేవాడిని ఈ పని చేసేవాడు అట్లా స్త్రీల మీద ప్రార్థన పర్రాలైన అన్నాను చూడు అని ఈ ఫోటో బొమ్మలు తీసి పెట్టి పాడితే బాగుంటుందేమోనని నాకు ఐడియా వచ్చింది. జంతర మంతర పెట్టిని చూడరా బాబు, పెట్టిలో అన్నాన్ని పెట్టి చూడరా బాబు, ప్రార్థనా పర్రాలైన అన్నాన్ని చూడరా బాబు, సొంతు లేకపోయినా అందమన్న హాస్యమన్న సొంతు లేని శారాన్ని చూడరే బాబు. ఆస్తి ఉన్న బోర్డు ధనధాన్యాలు ఉండేగా అబ్రహాంకి, అన్నీ ఉండే కానీ ఆనందించడానికి సంతానం లేదని, సంతోషించడానికి సంతానం లేదు. దాన్ని ఎట్టుబాడావు? అన్నీ ఉన్నా అందమున్నా అన్నీ ఉన్నా సంతోషించడానికి సంతు లేదు. సంతువా? సంతు అంటారు. సంతోషించడానికి సంతతి లేదు. అప్పుడు శారాను తీసుకొచ్చిందిగా, త్యాగశీలి అయిన శారాను చూడు, ప్రార్థనా పర్రాలైన అన్న తీసుకెళ్ళి గుళ్ళు అప్పు చెప్పుతుంది. ఎవరిని? సమయాన్ని. అదే అట్లా ప్రార్థనా పరులైన అన్నాని చూడు అని మొదట ఏమంట హవ్వగా సృష్టించిన ఫస్ట్ సృష్టించినటువంటి అవి ఆలోచిస్తాం దాన్ని ఎట్టగా. ఒకసారి అక్కడ వేపించాము మొక్కపట్టినది డ్రామా. చూడరే బాబు ఓహో చూడరే బాబు అని ఉంది పాట, గుర్తురాట్లు.
చూడర బాబు జంతర పెట్టిని చూడర బాబు. భలే భలేగా ఉన్నది చూడు. భలే భలేగా ఉన్నది చూడు. చూడముచ్చటగా ఉన్నది చూడు. సంతులేని శారాను చూడు. ప్రార్థన కుర్రాలైన అన్నాను చూడని ఈ ఫోటోలు బొమ్మ పెట్టి చూపించినట్టుగా పాట పాడతాం. ఐడియాస్ అయితే ఉండేదని దాన్ని చెప్పడం కుదరదు. ఇప్పుడు ప్రార్థనా పరులైన అన్నాని చూడు అన్న తర్వాత మళ్ళీ అన్న గురించి ఏదో చెప్పాలిగా. అవును. చూసిన తర్వాత సంతతి లేని శారాను చూడు. తర్వాత ఏంటి? త్యాగశీలి అయిన శారాను చూడ. త్యాగశీలి ఎవరు? త్యాగశీలి అంటే మరి పిల్లలు లేకపోతే భర్తకి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అప్పచెప్పిందంటే మరి త్యాగం చేసినట్టేగా అని నా ఉద్దేశం. అందమున్న ఆస్తి ఉన్న అందమైన శారాను చూడు. ఏదో ఎట్ట కట్టారా అంటే అసలు అది పాట అంతకుముందు మీకు ఎవరు నేర్పించారు? అది నేనే ఊహించుకుంటున్నా. నువ్వు కడుతున్నావా? నేను అప్పుడప్పుడు ఊహించుకుని ఇట్లా అనుకుంటా. లడ్డూలు తింటావా? ఉసిరికాయ పచ్చడి తింటావా? తీసుకొస్తా, తెస్తా. మంచిగా అమ్ముతారు బయట వెల్లంకి ఫుడ్స్లో. ఏం పచ్చడి కావాలి చెప్పు నీకు? ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి నాన్న తెచ్చే. ఆయన కూడా సెలవు పెట్టాడు. ఏం మరి ఎక్కడ ఉంది? అమలు పంపించింది వేసుకున్నాక చూసింది. అదే వీడియో చేసింది ఎట్లుండవు నాని. ఎవరు? అమ్ముడు. ఎప్పుడు? ఇప్పుడు వీడియో కాల్. అక్కడ మస్తు మంది ఉన్నారు. ఎక్కడ పర్సా వాళ్ళు తింటారు. కుక్కట్పల్లి. కుక్కట్పల్లిలోనా? వాళ్ళు అటు కర్నూలు సైడ్ బాగారు పరసా వాళ్ళు. అంటే వాళ్ళు టిష్యూ పేపర్లు కూర్చోండి అక్కడ. కూర్చోబెట్టినాను అక్కడ. కూర్చోబెట్టండి. ఎంతసేపు నుంచి ఉంటాడు? కొంచెం కొంచెమే పెట్టండి నాన్నకి. అక్కడి నుంచి ఆర్డర్ పెట్టు పెట్టు. అమ్మా అంకులు పెట్టిన ఫోటో తీస్తాను. టిష్యూ పేపర్
తీస్తున్నావా? ఫోటో బ్యాగ్ ఏం లేదు సార్. ఇది డింపల్ని తెచ్చారు, కేక్ ఆర్డర్ చేశారు యూట్యూబ్. ఇది డాడీ వాళ్ళు. ఇద్దరు చేతులు పట్టుకోండి, అందరూ నాయనమ్మ చేతులు పట్టుకోండి, ఫస్ట్ ఊదన్నాను. సరే నువ్వు కూడా పట్టుకొచ్చి. క్లాప్స్ కొట్టండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ డియర్ అమ్మా. అమ్మా ఫ్యాన్. మీరు వేరే మేము మీకు పెట్టాం ఫస్ట్. స్పూన్ వంట పెట్టండి స్పూన్. కూర్చొని ఇది రెండు ఉన్నాయి మూడు. రెండు కలిపి ఈ చిన్నగా అక్కడ ఒకటి ఇవ్వండి. సో పండుగ కల్చర్ మా నాన్నది మా అన్నయ్య కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఒకటి ఇది పైన దండలేదు. ఇదిగో నాన్న. ఫోటో తీయండి. కృపావరంస్ బర్త్డే 8/5/1935. రాసుకున్నాడు. కింద ఏం రాశాడంటే, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించాను. ఇది సంఖ్యాకాండము 7వ అధ్యాయము 25వ వచనములు 24 నుంచి 27 వరకు రాయబడింది. ఇది నాన్న ఏంట మనసే పెట్టాడు. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో త్రోచి నడిపించితివి. దయగల హస్తముతో త్రోచి నడిపించితివి. నువ్వు చూసుంటావు కదా అని పెడతాను నీకు నేను. వచ్చి మూవీ
చెప్తాడు. నాకు ఏదైనా మూవీ పేరు తెలియదు, దీన్ని పెడతా. ఏ సినిమా? అంటే ఉషా చూడదుగా ఎక్కువ, నువ్వు చూస్తావేమో. అది బాగున్నట్టుంది కదా, నీకు మొన్న ఈ మధ్య పెట్టాను. ఏదో నాన్న గురించి. ఏఐజీకి వెళ్ళి అటు నుంచి అటు గోవా వెళ్తాను. అక్కడ ఎవరు ఉన్నారు స్పెషలిస్టులు? ఉషా కూడా ప్రిపేర్ అయ్యి వచ్చిందంట గోవా. ఇది నా మీద అసలు. మరి బీచ్ డ్రెస్సులు కొనుక్కున్నారా? ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఇప్పుడు బాబు నిజంగా అనుకుంటాడే నువ్వు. అర్థమైందా? అది అక్కడికి వచ్చినప్పుడు వేసినట్టున్నారు. అది తాగు. ఇది అక్కడ తింటారు అనుకుంది. అది అక్కడ ఇంట్లో పుట్టినరోజు అక్కడే తీసుకెళ్ళి బాగుంది అమ్మాయిలు పెట్టారు చూడు, అక్కడి వరకు తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్ళి అక్కడి నుంచి అటు వస్తా మళ్ళీ ఏదో హోటల్ ఉంది, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళేవాడు. ఆ హోటల్ తీసుకెళ్ళి పదవి పెట్టించి సినిమాకి కూడా తీసుకెళ్ళారుగా. సినిమాకి కూడా తీసుకెళ్ళారు. వీల్ చైర్ పెట్టి. అవును, బాగానే చూసాడు లేదా, నేను బాగా చూసాను ఆవిడ. ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకొండి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకున్నది. మాకు మేలు చూపు వాడెవడని పలుకు అనేకులు. యెహోవా మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయును. వారు వారి ధాన్య ద్రాక్ష రసమును విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు. దేవుడి వాక్యం దీవించును.